అంటే సర్పదోషం వస్తది అంటారు కదా! సర్పదోషము సర్పాలను చంపితేనే రాదు. ఆ! మరి? సర్పాలను చంపితేనే రాదు. సర్పదేవతలను అవమానిస్తే వస్తుంది. సర్పదేవతలను పూజించే విధానంలో ఇప్పుడు కొంతమంది విగ్రహాలు పెడతారు. ఇలా క్రాస్‌గా పెట్టేస్తారు హ్మ్. పూర్వీకులు. క్రాస్‌గా పెట్టేసి పూజించుకుంటా వదిలేస్తారు. పెట్టినప్పుడు ఒకరోజు పూజ చేస్తారు. హ్మ్. మళ్ళీ వాడిని నిరాదరణకు గురి చేసి వదిలేస్తారు. అప్పుడు సర్పదేవతలకు ఆగ్రహం వస్తుంది. తర్వాత పుట్టే వాళ్ళ విషయంలో ఆ సర్ప ఆగ్రహము రాహుకేతుల రూపంలో పట్టుకుంటుంది. వాళ్ళు హ్మ్. సర్పాన్ని చంపుకుంటారు. కొంతమంది పుట్టను చదును చేసేసి ఇల్లు కడేస్తారు. హ్మ్. అప్పట్లో అవును. చెట్లు పుట్లు ఉండేవి. అన్నీ కొట్టేస్తారు. భూతశుద్ధి, భూమి పూజ చేయరు. భూతశుద్ధి అంటే అక్కడ చెట్టు పుట్ట ఉన్నప్పుడు కొన్ని జీవులు బతుకుతూ ఉంటాయి. అవునవును. సడన్‌గా అన్నీ కొట్టేస్తే అది ఒక వాటికి ఆ జీవులకు ఒక ప్రళయం లెక్క. హ్మ్. అన్నీ కొట్టేసి వీళ్ళ పాటికి వీళ్ళు ఇల్లు కట్టేస్తారు. అప్పుడు ఆ జీవుల యొక్క శాపం వీళ్ళకి తగులుతుంది. అవునవును. ఈ పుట్టలో పాములున్నాయనుకోండి, వీళ్ళు కొట్టేస్తారు అవి భయానికి బయట రావు. దాని మీద ఇల్లు కట్టేస్తారు. హ్మ్. పరిస్థితి ఏంటి? సర్పదోషానికి, శాపానికి గురైపోతారు. హ్మ్. ఆ ఇంట్లో పిల్లలు పుట్టి పుట్టి చనిపోవడము, పుట్టిన పిల్లలకు గ్రోత్ లేకపోవడము, పుట్టిన పిల్లలు బాగా పుట్టినా గానీ సర్పాల్లాగా బుస కొట్టుకోవడము, హ్మ్. ఇంకా వాళ్ళకు జీవితంలో ఎదుగుదల లేకపోవడము, తర్వాత వాళ్ళకు అమ్మాయిలైతే పెళ్లిళ్ళ విషయంలో తడబాట్లు రావడము, హ్మ్. పెళ్లిళ్ళైతే భర్తతో అన్యోన్యత లేకపోవడము, ఆ తర్వాత పిల్లలు పుట్టడంలో తడబాట్లు రావడము, పిల్లలు ఆలస్యంగా పుట్టడము, హ్మ్. అంటే ముఖ్యమైనటువంటి మేజర్ పార్ట్స్ అంతా డ్యామేజ్ అవుతూ వస్తాయి. కాబట్టి సర్పాన్ని చంపితేనే అనేది సర్పాన్ని చంపితే వస్తుంది. కానీ అది దేవతా సర్పం, మామూలు సర్పమా, అది ఏ సందర్భంలో చంపాల్సి వచ్చిందనేది ఒక నిర్ణయం ఉంటుంది. హ్మ్. కానీ ఈ పుట్టలు చదును చేసేసి ఇల్లు కట్టేయడము, తర్వాత విగ్రహాలు పెట్టి ఆరాధించుకుంటే వదిలేయాలి. దానికన్నా పెట్టకుండా ఉండేది బెటర్ కదా! అంతే. పెట్టకపోతే అసలు పరిస్థితి లేదు. హ్మ్. కొద్ది రోజులు పూజ చేసి వదిలేస్తే అవమానించినట్టే కదా! అవును. మన అతిథిని ఇంటికి పిలిచి హ్మ్. అన్నం పెట్టకుండా, నీళ్ళు ఇవ్వకుండా అవమానిస్తే అతనికి కోపం రాదా? హ్మ్. ఒక మనిషికే కోపం వచ్చినప్పుడు దేవతకు రాదా? అవును. కాబట్టి ఇలా రకరకాలుగా పలు రకాల కారణాలతో సర్పదోషాలు వస్తాయి. హ్మ్.